'సిద్ధార్థ్' మెయిన్ లీడ్‌లో ఈరోజే థియేటర్స్‌లో రిలీజ్ అయింది. టైటిల్‌లోనే మీకు సినిమా కాన్సెప్ట్ అర్థమైపోయి ఉంటుంది. అండ్ నేనైతే ఈ సినిమా పోస్టర్‌లు తప్ప ఇంకేం చూడలేదు. బట్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' లాగా ఒక హార్ట్ వార్మింగ్ డ్రామా అయితే బాగుంటుందని ఎక్స్‌పెక్ట్ చేశా. ఇన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు థియేటర్ రివ్యూస్ ఇచ్చేది మనమే. అండ్ కమింగ్ టు ద స్టోరీ లైన్, ఒక ఫ్యామిలీ, అందులో ఒక నాన్న, అమ్మ, కొడుకు, కూతురు. సొంతిల్లు ఉంటేనే గౌరవం అనుకునే ఫాదర్, చదువు సరిగ్గా రాని కొడుకు, ప్రతీదీ సాక్రిఫైస్ చేసే కూతురు, ఇలా అందరూ కలిసి సొంతింటి కలని ఎలా నెరవేర్చుకున్నారు అనేది స్టోరీ లైన్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఆల్ ది 4 యాక్టర్స్ ఈస్ ఎక్సలెంట్ అండి. ఈ సినిమా అంతా రన్ అయ్యేది వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మీదనే. అండ్ వాళ్ళు రాసుకున్న క్యారెక్టర్స్ అండ్ వాటి క్యారెక్టర్ ఆర్క్ చాలా గ్రౌండెడ్ అండ్ రియలిస్టిక్‌గా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌లో ఒక హానెస్టీ ఉంటుంది. సిద్ధార్థ్ క్యారెక్టర్ ఈస్ అన్ యావరేజ్ గాయ్. ప్రతి దాంట్లో స్ట్రగుల్ అవుతాడు. సిస్టమ్‌లో ఫిట్ అవ్వడానికి తన లైఫ్‌నే కోల్పోతాడు. వాళ్ళ నాన్నలాగా చేసిన శరత్ కుమార్ పిల్లలకి ఏం కావాలో ఇవ్వకుండా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అనే డెసిషన్స్ తీసుకునే పర్సన్. చెల్లి వాళ్ళ అన్న కోసం ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకోవడం. ఇవన్నీ మనం 99% ఆఫ్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చూస్తూనే ఉంటాం. అండ్ నేను కూడా మిడిల్ క్లాసే. కొన్ని సీన్స్‌లో ఆ క్యారెక్టర్స్ చాలా దగ్గరగా అనిపిస్తాయి. వీళ్ళ నలుగురు ఆన్ స్క్రీన్ అపియరెన్స్ కూడా టైమ్ లైన్‌తో సమానంగా మారుతూ చూపిస్తారు. సిద్ధార్థ్ యంగ్ లుక్‌ని యాజ్ యూజువల్‌గా పుల్ ఆఫ్ చేశాడు. శరత్ కుమార్ గారికి, అలానే దేవయాని గారికి అపియరెన్సెస్‌లో వాళ్ళ ఏజ్‌కి, వాళ్ళు చేస్తున్న వర్క్‌కి, మేకప్‌లో చాలా కేర్ తీసుకున్నారు. ఇట్ ఈస్ అప్రిషియబుల్. మిడిల్ క్లాస్ కష్టాల్లోనే కాదు, బయట ఉన్న సిస్టమ్‌లో కూడా టైమ్ లైన్ చేంజెస్‌ని బాగా చూపించారు. పెరుగుతున్న ల్యాండ్ ధరలు, హౌ పీపుల్ ఆర్ ఫోర్స్డ్ టు వర్క్ ఇన్ ఐటీ, టెక్నాలజీ, వాళ్ళ జాబ్స్ పోవడం, ఇలా బోలెడు. అండ్ ఒక సీన్ గైస్, ఆ ఒక్క సీన్ నాకైతే ఆల్మోస్ట్ కంట్లో నీళ్లు తిరిగాయి. ఒక సిట్యుయేషన్‌లో హీరో వాళ్ళ నాన్న ఎంత ఖర్చయిందని అడుగుతాడు. అక్కడ సిట్యుయేషన్ వేరు. ఇట్ షోస్ ద రియలిస్టిక్ మైండ్ సెట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్. టెక్నికాలిటీస్ పరంగా ఈ సినిమాకి ఎలాంటి కెమెరా వర్క్ కావాలో, ప్రొడక్షన్ క్వాలిటీ కావాలో అదంతా బానే ఉంది. మ్యూజిక్ ఈ సినిమాని బాగా పుష్ చేసింది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే 'త్రీ బీహెచ్‌కే ఈస్ ఎ టూ మచ్ కుక్డ్ ఫిల్మ్.' అంటే కష్టాలు, కష్టాలు, కష్టాలు. దీనమ్మ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ దగ్గర చూస్తూ, చూస్తూ ఇంకెన్నిరా నాయనా! ఇంకెన్ని కష్టాలురా అని ఎగ్జాస్ట్ అయిపోయా. ఇది డెఫినైట్‌లీ డైరెక్టర్ చాయిస్ అయ్యుండొచ్చు. బట్ స్టిల్ ఇంకొంచెం ఇన్‌స్పైరింగ్‌గా తీసుండొచ్చు. కొంచెం బ్రీతింగ్ స్పేస్ కూడా ఉండదు. అండ్ దాంతో పాటు ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ కీప్ ఆన్ బ్లేమింగ్ ఈచ్ అదర్. అది కొన్ని సిట్యుయేషన్స్‌లో నిజమే అనిపిస్తది. రియల్ లైఫ్‌లో కూడా అలానే జరుగుతుందిలే అని అనిపిస్తూ ఉంటది. కానీ సిస్టమ్‌ని ఒక్కసారి కూడా క్వెషన్ చేయరు. ఓవరాల్‌గా చెప్పాలంటే 'త్రీ బీహెచ్‌కే ఈస్ ఎ డీసెంట్ గుడ్. టూ మచ్ ఎమోషనల్ డ్రామా.' టూ మచ్ ఎందుకంటున్నా అంటే మిడిల్ క్లాస్‌లో ఉన్న హార్డ్‌షిప్స్ అన్నీ ఒక్క సినిమాలో కుక్కి, కుక్కి పెడితే ఈ సినిమా వచ్చింది. మీకు సినిమా పేసింగ్ స్లోగా ఉన్నా పర్లేదు. ఇన్‌స్పిరేషన్ కంటే కష్టాలన్నీ లాస్ట్ వరకు చూసుకుంటాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. సేయింగ్ దిస్ అగైన్, ఇట్స్ నాట్ ఇన్‌స్పిరేషనల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.